చెప్తారంటే ఇగో ఎల్లమ్మగూడెం ఊర్లోకి వస్తే తెలుస్తుంది. భూస్వాములు వాళ్ళ అరాచకాలు, రాజ్యాన్ని నడిపించి రాజ్యాంగ రక్షణ చేసేటువంటి రాజకీయ వ్యవస్థ రాక్షసుల చేతులలో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే ఒక రాక్షసుని చేతుల్లో అటువంటి వాళ్ళ చేతులలో ఉంటే హిడ్మాల్ పుడతారు. సో హిడ్మాలను ఎన్కౌంటర్ చేయంగానే అంత శాంతి ఏమి ఉండదు. ఇక చూడరు ఈ ఊర్లో అంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నటువంటి దగ్గర ఒక దేవత పేరు మీద ఉన్న ఊర్లే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏడుస్తున్నది ఒక తల్లి రూపంగా. ఇక్కడ కనీసం నామినేషన్ వేయలేనటువంటి దుస్థితిలో దేశ రాజకీయ వ్యవస్థ, భారతదేశంలో ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి ఒక తల్లి అరణ్యరోధనం అవుతున్నది. 2 పిల్లలను కన్న తల్లి కనీసం ఒక సర్పంచ్, అది కానూను ఇచ్చినటువంటి దానికి, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు నెరవేర్చేందుకు నామినేషన్ వేస్తే భర్తన్ సచ్చడో బతుకుతాడో అనే స్థాయికి తీసుకుపోయేటువంటి వ్యవస్థలో బతుకుతున్నాం మనం. కత్తులు పెట్టాడు, అట్లా పక్కల కత్తులు పెట్టి ఇన్నటోళ్ళు ఎవడన్నా రాజకీయ నాయకులు ఎవడన్నా ఉంటే మీకు నిజంగా బుద్ధి సిగ్గు శరం ఉంటే నేను ఇలా కులాలు పార్టీలు గిట్లు ఏం మాట్లాడతలేము. ఒక కిరాతకుడు అత్యంత నీచుడు